ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత విమోచింపబడిన మనము, సర్వశక్తుని యొక్క కృపలో భద్రపరిచిన మనము, యేసు ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే వర్ణించ శక్యం కానిది. మనం ఎవరమంటే ఎఫెసీ 2:1 ప్రకారం మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అని ఉంది. చచ్చిన మనిషిని ఎవరు ఏ రకంగా వాడుకోగలుగుతారు? భూమి మీద మనం ఎంతోమంది, మన చుట్టూ ఉన్నోళ్ళు, మన గ్రామస్తులు, ఇంకా మన పట్టణస్తులు, మనకు తెలిసిన వాళ్ళు, సంఘస్థులు ఎంతో మంది చనిపోతారు. చనిపోయినప్పుడు చనిపోయినప్పటి నుండి ఏం చేస్తాము? ఎప్పుడు సమాధి చేస్తామనే ఆలోచన చేస్తాం. మన ఇంట్లో అయినా బయట అయినా సమాధి కొరకు కావలసిన కార్యక్రమాలను చేసి 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, కొందరిని ఇంకా ఎక్కువ రోజులు పెట్టవచ్చు. కానీ ఎన్ని రోజులు ఉన్నా సమాధి చేయడమే. చనిపోయిన శవం నుంచి, ఆ యొక్క మృతదేహం వలన ఏం మాత్రం ఉపయోగం లేదు. ఏ మనిషికి ఉపయోగం లేదు, ఏ ప్రాణికి ఉపయోగం లేదు. అక్కడికి ఆగిపోయింది. అయితే యేసు ప్రభువు ఎంత ఔన్నత్యం గల స్థితి నీకు నాకు అనుగ్రహించినాడో వర్ణించే శక్యం కానిది. భూమి మీద ఏ మనిషి చచ్చిపోయినా పెంట వలె పారవేయవలసిన ఆ చచ్చిన మనల్ని, పాపం చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోవటాన్ని బట్టి, ఆయన మృతుడై, ఆయన సిలువలో క్రయం చెల్లించి, ఆయన పాతి పెట్టబడి పునరుత్థానుడుగా తిరిగి లేచిన కారణాన మనకు ఆ మరణం అనే ఆ స్థితి నుంచి మనల్ని విడిపించినాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అని ఉంది. మనం లేపబడిన వారం ఎప్పుడు? యేసు ప్రభు దగ్గర మనం పాపాలు ఒప్పుకోబడినప్పుడు, మనం పశ్చాత్తాపడ్డప్పుడు, ఆయన రక్తం చేత కడగబడినప్పుడు మనం లేపబడుతున్నాము. ఆయన రక్తము మనల్ని జీవింపజేస్తుంది. ఆయన మరణము మనకు పునరుత్థాన శక్తి ఇస్తుంది. ఆ జీవింపబడిన మనల్ని ఏం చేసినాడంటే, ఇక్కడ చూస్తే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, ఎంత బలమైన మాట! అక్షయుడు, అద్వితీయుడు, తరములన్నిటిలో యోగ్యమైన వాడు, తరములన్నిటి బహుకీర్తనీయుడు, కోట్ల దూతల చేత నిరంతరము శ్లాఘించబడే ఈ యేసు ప్రభువు యొక్క శరీరముగా నిన్ను నన్ను చేసినాడు. అంటే ఆయన సంఘముగా మనల్ని చేసినాడు. ఆయన సంఘంలోనికి మనల్ని చేర్చినాడు. మనల్ని ఏం చేసినాడంటే, తన శరీరమై ఉండి వేరు అవయవములై ఉన్నాము అంటున్నాడు. సంఘంలో దేవుని యొక్క శరీరముగా మనల్ని చేసి తన పని కొరకు, తన మహిమ కొరకు అవయవములు. ఈ విషయం మనం మర్చిపోయి సంఘంలో ఈనాడు విరవీగుచు, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను చేసిందే క్రమము, నేను చేసిందే లెక్క అనుకొని బతుకుతున్నాం. ప్రియమైన వారలారా, యేసు ప్రభు చేసిందే నిత్యం ఉండేది. ఆయన మనల్ని జీవింపజేసి తన సంఘములో అవయవాలుగా పెట్టి, ఆయన అవయవమైన మనము ఏమిస్తే సరిపోతుంది? ఆయన అవయవం కావడానికి మనం ఏం చేసుకోలేదు. ఆయన అవయవం కావడానికి మనం చేసిన నీతి క్రియలు కానీ, ఆయనకు ఏమన్నా ఫేవర్ అంటే ఆయనకి ఏమన్నా హేతు ఉపకారం ఏం చేయలేము. కేవలం ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని విమోచించి తన అవయములుగా చేసినందున ఏమిస్తే సరిపోదు. కాబట్టి హృదయమారా, ఈ ఉదయకాలంలో మన హృదయం నిండా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం. ఆ ఘనమైన దేవుణ్ణి ఎంత పొగిడితే సరిపోతుంది? ఏం సరిపోదు. కాబట్టి కొద్ది మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి వందనాలు. చచ్చిన నన్ను, చచ్చిన మమ్మల్ని తండ్రి యేసు క్రీస్తు ప్రాణం ఇచ్చటం వలన మమ్మల్ని సజీవులుగాను మమ్మల్ని జీవింపజేసిన ప్రేమకు స్తోత్రం. ఔన్నత్యం గల దేవ, బలహీనులను బలపరిచి నీ మహిమ కొరకు సిద్ధపరుస్తున్న నీ ప్రేమకై స్తుతిస్తూ
నువ్వు చేసిన మేలు ఉపకారము, నువ్వు చేసిన శిలువ కార్యానికి హృదయమార స్తుతిస్తూ ఏమి ఇవ్వలేక ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.